హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైసీస్ వరల్డ్. ఈ సమ్మర్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మన హైదరాబాద్లో ద బెస్ట్ టైం పాస్ ప్లేస్ వచ్చేసి సమ్మర్ ఉత్సవ్ మేళా అండి. ఇదైతే నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా దగ్గర అయితే ఉంది. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి డైలీ ఈవినింగ్ 4 to నైట్ 10 PM వరకైతే ఓపెన్లో ఉంటుంది. కిడ్స్ నుండి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది సమ్మర్ ఉత్సవ్ మేళా అండి. ఇందులో మినీ దుబాయ్, షాపింగ్, ఎగ్జిబిషన్ అండ్ ఎంటర్టైన్మెంట్, ఫుడ్ ఇలా చాలానే ఉన్నాయి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అబౌవ్ 3 years వాళ్ళకి 100 రూపీస్ అండి. బిలో 3 years వాళ్ళకైతే ఫ్రీ. ఈ సమ్మర్ ఉత్సవ్ మేళా ఎంట్రన్స్ అయితే ఫ్లైట్ దెమ్లో పెట్టారండి. ఇదంతా చూస్తుంటే మనం రియల్గా ఫ్లైట్ చూసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్దాం. ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే ఫ్లైట్లో ఎలా ఉంటుందో మొత్తం అలానే సెట్ చేశారు. సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్ అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. ఈ ప్లేస్లో అయితే కొంచెం చూసుకొని వెళ్ళాలి. మనం ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాం కదా, ఇక్కడ దిగడం ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడి నుండి అయితే మనకు మినీ దుబాయ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ మినీ దుబాయ్లో స్పైడర్ మ్యాన్, అవతార్, ఏలియన్స్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అవతార్ మూవీలో మెయిన్ హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ కి మంచిగా డెకరేట్ చేశారు. లైటింగ్ కూడా చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ ట్రెజర్స్ ఉన్నాయి. ఈ ట్రెజర్స్ అన్నిటినీ చూస్తుంటే రియల్ గా చూసినట్టు అనిపిస్తుంది. ఈ సమ్మర్ ఉత్సవ్ మేళాలో ఉండే ఈ మినీ దుబాయ్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఈ టెడ్డీ బేర్ ని చూడండి, మొత్తం ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేశారు. ఇక్కడ ఫొటోస్ కానీ సెల్ఫీస్ కానీ సూపర్ గా వస్తున్నాయి. ఇక్కడ చూడండి స్పెడ్స్ స్టైల్లో అయితే చాలా బాగా డెకరేట్ చేశారు. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడండి హార్ట్ స్టైల్లో ఫ్లవర్స్ ని అయితే డెకరేట్ చేసి ఒక ఫ్రేమ్ లా అయితే పెట్టారు. ఈ ఫ్రేమ్ లో అయితే ఫొటోస్ అయితే సూపర్ గా వస్తున్నాయి. ఈ మినీ దుబాయ్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ అయితే ఉందండి, అదే బుర్జ్ ఖలీఫా. ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా బుర్జ్ ఖలీఫా అయితే ఎంత బాగా సెట్ చేశారో. ఇక్కడ ఫ్రెండ్స్ తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో గ్రూప్ ఫోటో అయితే చాలా చక్కగా వస్తుంది. ఇవన్నీ చూడడం కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ అండర్ వాటర్ వరల్డ్ అండ్ ఫిష్ టన్నెల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది మరొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫిష్ టన్నెల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఈ మినీ ఫిషెస్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి. ఈ ఫిషెస్ అన్నిటికీ అక్వేరియంలో ఫుడ్ కూడా వేస్తున్నారు. చూస్తుంటే చూడాలనిపిస్తుంది. ఫీలింగ్ అయితే సూపర్ గా ఉందండి. మీరు ఎప్పుడైనా అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ విజిట్ చేశారా? ఒకవేళ విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి, చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. ఇక్కడ చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. చిన్నవి పెద్దవి ఒకదానికొకటి సంబంధం లేకుండా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి.
థౌజండ్స్లో కనుక ఫిషెస్ చూడాలనుకుంటే ఫిష్ టన్నెల్కి మాత్రం విజిట్ చేయాల్సిందే. నేను ఫిష్ టన్నెల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. అసలు చూస్తుంటే ఇన్ని ఉంటాయా అనిపించింది. అసలు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడితో అయితే అండర్ వాటర్ ఫిష్ టన్నెల్ అయితే ముగుస్తుంది. మినీ దుబాయ్ అండ్ అండర్ వాటర్ టన్నెల్ నుండి బయటికి వస్తుంటే మాత్రం ఒక డిఫరెంట్ వరల్డ్ నుంచి బయటికి వచ్చినట్టు అనిపించింది. ఈ సమ్మర్ ఉత్సవ్ మేళాలో ఎగ్జిబిషన్, షాపింగ్ ఐటమ్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించిన వీడియో పార్ట్ 2లో అప్లోడ్ చేస్తా. తప్పకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.